హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇది వచ్చేసి మనం ఈరోజు ఒక స్మార్ట్ వాచ్, ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్. మీకు ఇది ఆల్ట్ బ్రాండ్ నుంచి, ఏఎల్టీ బ్రాండ్ నుంచి ఓజీ ప్రో అనే స్మార్ట్ వాచ్ అనమాట. సో ముందే చెప్తున్నాను, ఇది వీళ్ళ బ్రాండ్ యొక్క ప్రమోషనల్ వీడియో. బట్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను చేశాను ఒకటి రెండు, కానీ ముందే ఎందుకు చెప్తున్నా అంటే, దీన్ని నేనైతే మనస్ఫూర్తిగా రివ్యూ చేస్తున్నాను. అంటే వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు కదా అని చేయట్లేదు. 100% నా ఒరిజినల్ ఒపీనియన్ చెప్తున్నాను. సో దట్ ఒకవేళ మీకు ఇది ప్రమోషనల్ వీడియో లాగా అనిపించవచ్చు, బట్ ఇది వాస్తవం. 100% ఇది ప్రమోషనల్ వీడియోనే. బట్ కాకపోతే మాత్రం చెప్పే ప్రతి వర్డ్ కూడా నా మనస్ఫూర్తిగా నేను చెప్పేదే. ఎక్కడా కూడా వాళ్ళు చెప్పింది అయితే ఉండదు. సో ఎందుకు అలా చెప్తున్నా అంటే, నాకు నచ్చింది కాబట్టి. ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ని నచ్చిందని చెప్పడానికి ఈ మధ్యన కొంచెం భయపడుతున్నాను బికాస్ ఆఫ్ దట్. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూస్తే, యాజ్ యూజువల్ అన్నిట్లో ఉన్నట్లే యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్, క్యూఆర్ కోడ్ ఇట్లాంటివి అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే మనం చూసినట్లయితే ఛార్జింగ్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫైనల్గా మనకి స్మార్ట్ వాచ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు చూడొచ్చు డిజైన్. ఈ డిజైన్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? యాపిల్ వాచ్ అల్ట్రా. సో యాజ్ ఇట్ ఈస్ యాపిల్ వాచ్ అల్ట్రా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది మీకు ఎక్కడ కూడా ఇంత ఫరక్ కూడా లేకుండా లుక్స్లో మాత్రం 100% సేమ్ డిజైన్ ఉంటుంది. చాలా ప్రీమియం లుక్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. డిజైన్ మాత్రం వీళ్ళు యూనిక్గా తెచ్చారని నేనైతే చెప్పలేను, కానీ మీకు తెలిసిందే దీని గురించి. బట్ కాకపోతే మాత్రం డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలానే మనకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం స్ట్రాప్స్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది అండ్ మెత్తగా కూడా ఉంది. రిపుల్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారనమాట. సో లైక్ యాపిల్ వాచ్ అల్ట్రా. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ కానీ, బ్యాక్ సైడ్ ఫినిష్ కానీ, ఓవరాల్గా మీకు బటన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ అయితే ఉంది. ఈ ప్రైస్ పాయింట్ అంటే ఏ ప్రైస్ పాయింట్ అనే కదా. సో ఇది వచ్చేసి మనకి 1999 లాంచ్ ఆఫర్ కింద 1999కి వస్తుంది. బిలీవ్ మీ, 1999కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని ఇనీషియల్గా చెప్పగలను. సో లేటర్ అని ఎందుకనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ డిజైన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పేరింగ్ విషయానికి వస్తే మాత్రం ఆల్ట్ ఫిట్ అనే యాప్ ఉంటుంది. సో ఆ యాప్లోకి వెళ్ళి అయితే మీరు పేర్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ లైక్ నాయిస్ యాప్ ఎలా అయితే ఉంటుందో యాస్టీస్ ఇంచుమించు అలానే ఉంటుంది మీకు. సో నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు యాప్లో. మీరు ఏ నోటిఫికేషన్స్ రావాలి, ఏవి వద్దు అనేది. అండ్ అలానే ఈ కార్డ్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంది, క్లియర్గా ఉంది. అండ్ ఇక మెయిన్ హైలైట్ ఇందులో డిస్ప్లే అని చెప్పుకోవాలి. సో డిస్ప్లే వచ్చేసి మనకి 1.93 ఇంచెస్ అయితే వస్తుంది. సో చాలా బిగ్ డిస్ప్లే. అండ్ ఇక మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ డిస్ప్లే వచ్చేసి మీకు ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే ఉంటుంది. వెరీ థిన్ బెజల్స్, లైక్ మొబైల్స్లో ఏవైతే బెజల్స్ ఉంటాయో సేమ్ టైప్ ఆఫ్ బెజల్స్తో వస్తుంది అనమాట. సో బెజల్స్ మాత్రం చాలా బెటర్గా అయితే ఉంది సో చూడడానికి. అండ్ పిక్సెల్ డెన్సిటీ కూడా 320x380 అయితే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ కూడా బాగానే ఉంది. బ్రైట్నెస్ బాగుంది అండ్ కలర్స్ అయితే చాలా పంచిగా ఉన్నాయి. డిస్ప్లే మాత్రం నాకు ఇనీషియల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్గా 2000 రూపీస్కి. అండ్ ఇక ఒకసారి వాచ్ యూఏ చూపిస్తాను మీకు, ఆ తర్వాతకి ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ఇక యూఏ విషయానికి వస్తే, టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మనకి క్విక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు నైట్ మోడ్, బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఎవ్రీథింగ్ మొబైల్గా కాలింగ్ కనెక్ట్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. అండ్ సెట్టింగ్స్లో కూడా వెళ్ళొచ్చు. సెట్టింగ్స్ చూద్దాం మనం ఒకసారి. సో ఫస్ట్లీ మనం సెట్టింగ్స్ చూసినట్లయితే, డిస్ప్లేలో మనకి బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఆటో స్లీప్ అంటే ఎంతసేపటికి ఇది ఆఫ్ అయిపోవాలి స్క్రీన్ ఆఫ్ అనేది, వాచ్ ఫేసెస్ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం చూసినట్లయితే మెన్యూ వ్యూ, నెంబర్ ఆఫ్ టైప్స్ అయితే ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. నాకు లీస్ట్ వ్యూ వస్తుంది కాబట్టి నేనైతే లీస్ట్ వ్యూ పెట్టాను. మీరు కావాలనుకుంటే హనీకాంబ్ కానీ, ప్యారలల్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలానే మనకి సెట్టింగ్స్లో ఇంకా చూసినట్లయితే కింద మనకి ఫేవరెట్స్ అని అయితే ఉంది. అండ్ రైస్ టు వేక్ ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండాలి మనకి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. అండ్ ఇక మీరు మెన్యూ నేను యూజ్ చేసేటప్పుడు మీరు చూసినట్లయితే, బ్యాక్ కనుక నావిగేట్ అవ్వాలంటే మీకు కింద బటన్ ఇచ్చారు కదా. సో ఈ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీరు బ్యాక్కి నావిగేట్ అయితే అవుతారనమాట. అదే మీరు ఈ ఏదైతే క్రౌన్ బటన్ ఉందో దాన్ని ప్రెస్ చేస్తే హోమ్కి వెళ్తారు. సో ప్రతిసారి హోమ్కి వెళ్ళాలంటే అదైతే యూజ్ చేయాలి. అండ్ ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే రింగ్ వాల్యూమ్ ఎంత పెట్టుకోవాలి, అండ్ అలానే మనకి వైబ్రేషన్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలనేది ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఫోన్ కాల్ ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండాలి అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ D&D మోడ్ ఉంది, మీడియా ఆడియో, అంటే మీరు యూట్యూబ్లో కానీ ఇట్లాంటి వీడియోస్ చూసేటప్పుడు మీకు ఆడియో వాచ్ నుంచి రావాలా వద్దా అనేది మీ ఇష్టం. అది చాలామందికి నచ్చదు అది. సో వాచ్ నుంచి ఆడియో రావడం, ఓన్లీ ఫోన్ కాల్స్ కోసం కావాలనుకుంటే మాత్రం ఈ మీడియా ఆడియో ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలానే మీకు కింద చూసినట్టయితే లో పవర్ మోడ్ ఉంది, అండ్ ఫోన్ రీసెట్ మొత్తం ఉందన్నమాట మీకు చూడడానికి. అండ్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది మనకి మెయిన్గా మనం సెట్టింగ్స్ చూసినట్లయితే. అండ్ ఇక బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ చదవండి ఫస్ట్, అది చేసేయండి. సబ్స్క్రైబ్ టు టెక్ రిపోర్ట్ తెలుగు. నోటిఫికేషన్ వ్యూ మాత్రం చాలా బెటర్ అయితే ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఇక మనం లెఫ్ట్ నుంచి కనుక రైట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి మెయిన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. సో మెయిన్ మెన్యూ మనం చూసినట్లయితే యాక్టివిటీ, స్లీప్, హార్ట్ రేట్,
ఎక్సర్సైజ్ సంబంధించిన డేటా, బ్లడ్ ప్రెషర్, ఎస్పీఓ2 మనకి అన్ని స్మార్ట్ వాచెస్లో ఉండే అన్నీ ఉంటాయి. అండ్ మెయిన్ ఫోన్ కాల్ ఇక్కడ నుంచి అయితే మీరు కాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు కాల్ చేయాలన్నా సరే రీసెంట్ అండ్ కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. సో కాల్ క్వాలిటీ గురించి మీకు నేను తర్వాతకి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక మ్యూజిక్ ప్లేయర్ చూడొచ్చు, కెమెరా కంట్రోల్ ఉంటుంది, స్టాప్ వాచ్, అలారం, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ గేమ్స్ 4 గేమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు బోర్ కొట్టినప్పుడు ఆరామ్సే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ అలానే కింద చూసినట్టయితే క్యాలిక్యులేటర్ ఉంటుంది. క్యాలిక్యులేటర్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ గర్ల్స్ అనుకుంటే మాత్రం పీరియడ్ ట్రాకర్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైండ్ మై ఫోన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీ ఫోన్ ఎక్కడున్నా సరే మీకు రింగ్ అవుతుంది అన్నమాట. చూడొచ్చు మీకు ఫోన్ రింగ్ అవుతుంది. ఇక మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మాత్రం మీకు క్విక్ యూటిలిటీ ఫీచర్స్ ఉంటాయి. యాక్టివిటీకి సంబంధించిన డేటా ఉంటుంది. అండ్ అలానే స్లీప్కి సంబంధించిన డేటా. సో నైట్ స్లీప్ డేటా మీరు చూడొచ్చు. 6 hours 49 minutes అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే ఉంది. అండ్ అలానే మీరు పైకి స్వైప్ చేస్తే మీకు డేటా అంతా కూడా మీరు వాచ్లోనే చూసుకోవచ్చు. అదొక మంచి విషయం. మీరు మొబైల్లోకి ప్రతిసారి యాప్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు. హార్ట్ రేట్ కానీ, స్లీప్ కానీ ఏదైనా సరే. సో ఓవరాల్ మొత్తం క్విక్ యూటిలిటీ ఫీచర్స్ మనకి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఎస్పీఓ2 ఉంటుంది, వెదర్ ఉంటుంది. ఇంకేమైనా కావాలనుకున్న ఇక్కడ నుంచి అయితే షట్టర్ లాంటిది అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా యూఐ అయితే. అండ్ ఇక యూఐ విషయానికి వస్తే మాత్రం చాలా స్నాపీగా ఉంటుంది. అండ్ ఏదైతే క్రౌన్ బటన్ ప్రొవైడ్ చేస్తారో ఇది మనకి ఆపరేటబుల్ అనమాట. సో వాచ్ ఫేసెస్ అనేది ఇలా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీరు మెన్యూలో కనుక మీరు పైకి కిందికి స్క్రోల్ చేయాలంటే స్క్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా వాచ్ యూఐ అనేది ఇలా అయితే ఉంటుంది. చాలా బెటర్ అయితే ఉంది. యూజ్ చేసేటప్పుడు చాలా స్నాపీగా ఉంటుంది. చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది. మీకు ఇక్కడ బీరోల్స్లో చూపిస్తాను చూడొచ్చు. మీరు స్క్రోల్ చేసేటప్పుడు కానీ నార్మల్గా యూజ్ చేసేటప్పుడు కానీ చాలా స్నాపీగా ఉంది. అండ్ ఆపరేటింగ్ క్రౌన్ ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ క్రౌన్ మీరు ఆపరేట్ చేయొచ్చు. వాచ్ ఫేసెస్ కానీ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు కానీ. అండ్ అలానే ఓవరాల్గా మాత్రం యూఐలో మాత్రం నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. ఇనిషియల్గా చాలా స్నాపీగా అయితే ఉంది. అండ్ ఇక ట్రాకింగ్ యాప్ యూఐ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి మనం ట్రాకింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి హార్ట్ రేట్ ఉంటుంది, పీపీ ఉంటుంది, ఎస్పీఓ2 ఉంటుంది. అండ్ అలానే మనకి స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. సో నేను దీని అయితే 1.5 day అయితే టెస్ట్ చేశాను. ఉన్న వాస్తవం అది నాకు 2 days బ్యాక్ వచ్చింది బిఫోర్ లాంచ్. 2 days అయితే టెస్ట్ చేశాను. 1.5 day 2 days. నాకు హార్ట్ రేట్ యాక్యురేట్గా అనిపించింది. అండ్ అలానే ఎస్పీఓ2 విషయానికి వస్తే మాత్రం 90% యాక్యురేట్. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి, ఈ వాచెస్లో వచ్చే ఎస్పీఓ2ని మీరు కన్సిడర్ చేయొద్దు. బెటర్ రిలే ఆన్ మనకి మెడికల్ డివైసెస్ ఉంటాయి కదా, వాటి మీద అయితే రిలే అవ్వండి. బేస్ వాటిని అయితే మెయిన్గా తీసుకోండి, వీటిని అయితే తీసుకోవద్దు. బట్ హార్ట్ రేట్ మాత్రం యాక్యురేట్గా ఉంది. బీపీ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాగానే చూపిస్తుంది, కానీ బట్ స్టిల్ బీపీ కూడా మీరు మెడికల్ డివైసెస్ మీద ఆధారపడండి. అండ్ స్లీప్ విషయానికి వస్తే మాత్రం స్లీప్ యాక్యురేట్గా వచ్చింది. 6 hours 49 minutes ఏమో వచ్చింది. యాజ్ టీజ్గా నేను పడుకున్న టైం, లేచిన టైం పర్ఫెక్ట్గా అయితే చూపించింది. స్లీప్ కూడా 100% యాక్యురేట్ అయితే ఉంది. అండ్ ఇక స్పోర్ట్స్ మోడ్స్ అయితే 120 ప్రొవైడ్ చేశారు. బేస్డ్ అపాన్ మీరు ఏ స్పోర్ట్ కావాలంటే ఆ స్పోర్ట్కి సంబంధించిన మోస్ట్లీ అన్ని స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుని ఇందా చెప్పాను కదా, బ్లూటూత్ కాలింగ్ మెయిన్ హైలైట్. ఈ బడ్జెట్లో బిగ్ డిస్ప్లే అండ్ యాపిల్ వాచ్ అల్ట్రాకి క్లోన్ వాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. హ్యాస్టీస్ లుక్స్ అయితే దించేశారు. అండ్ బ్లూటూత్ కాలింగ్ విషయానికి వస్తే మీరు కాల్ క్వాలిటీ బాగానే ఉంది. కాల్ చేసినప్పుడు మీకు స్పీకర్ క్వాలిటీ కానీ అండ్ మైక్ క్వాలిటీ కానీ రెండింటి క్వాలిటీ ఈ ప్రైస్ పాయింట్లో చాలా అంటే చాలా బెటర్ అయితే ప్రొవైడ్ చేశారు. 150+ వాచ్ ఫేసెస్ ఉంటాయి. మీరు యాప్ నుంచి అయితే పెట్టుకోవచ్చు. ఇన్బిల్ట్ గేమ్స్ ఇందాక చెప్పినట్టు మీకు 4 types ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అదొక మంచి విషయం. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం 7 days అయితే వీళ్ళు చెప్తున్నారు. టు బి ఫ్రాంక్ నేను 7 days అయితే యూజ్ చేయలేదు. సో మీరు కనుక బ్లూటూత్ కాలింగ్తో యూజ్ చేస్తే 2 days వస్తుందని చెప్తున్నారు. స్టిల్ నేను ఇప్పటికే చెప్తున్నాను కదా, సో బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు 5 days అయితే ఈజీగా వస్తుంది. నేనైతే యూజ్ చేయలేదు, చెప్తున్నాను కదా, 2 daysలో నేను యూజ్ చేసి 7 days వస్తుందని చెప్పే రకం అయితే కాదు. సో ఇది ఓవరాల్గా ఈవెన్ దో ఇట్స్ ఏ ప్రమోషనల్ వీడియో, ఆ ప్రమోషన్ అనేది పక్కన పెట్టేసి చెప్తున్నాను. 2000 రూపీస్కి మీకు అందితే కొనేసేయండి. మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, బిలీవ్ మీ. ఆ ప్రైస్ పాయింట్లో చాలా బెటర్ స్మార్ట్ వాచ్ అనమాట. అదైతే గ్యారంటీ ఇవ్వగలను. సో పర్చేస్ చేయాలా వద్దనేది మీ ఒపీనియన్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకవేళ మీరు మంచి స్టైలిష్గా స్టైల్ కొట్టడానికి ఒక స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ఫర్ యూ. 1999కి అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఆ తర్వాత పెరిగితే మాత్రం ఆలోచించండి. అంతవరకు అయితే చెప్పగలను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను మీకోసం. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.